హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి పెన్షన్దారులకు కూడా ఒక ముఖ్యమైన అదిరిపోయే డబ్బులు దాకా రావడం జరిగింది అనమాట. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులకి బంధుమిత్రులకు కూడా వీడియో షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా ఎన్నో వేల మందికి శుభవార్త. అయితే రాత్రికి రాత్రే పెన్షన్ పెరుగుదల. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ సభ్యులు మరియు పెన్షన్దారులు ఇక అన్ హయ్యర్ అనమాట పెన్షన్ పథకం నుంచి ప్రయోజనం అయితే జరుగుతుందన్నమాట. వారికి పెన్షన్ మొత్తం 1995 ఉద్యోగుల పెన్షన్ పథకం కింద చెల్లించాలి. డిమాండ్ నోటీసులు ఇంకోటి ఇక తీర్పు ప్రకారం నవంబర్ 2022లో అధిక వేతనాలపై పింఛన్ పొందేందుకు అంటే అర్హులైన వ్యక్తులకు గుర్తించి వారికి పెన్షన్ మొత్తాన్ని అందించడమే ఇక పిఎండబ్ల్యూహెచ్ఓ పథకం అన్నమాట. సమాచార హక్కు చట్టం ప్రకారం ఇక కింద అడిగిన ప్రశ్నకు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్పందన నుండి ఈ సమాచారం అయితే వచ్చిందనమాట. దీనికి చెన్నైకి చెందిన బాబు వివరాలు అయితే అడగడం జరిగిందనమాట. ఆగస్టు 7 నాటికి దేశవ్యాప్తంగా 2014 ముందు పదవి విరమణ చేసిన 2 వ్యక్తులకు మాత్రమే ఈ పథకం కింద అధిక పెన్షన్ ఇవ్వబడింది. మిగిలిన 8,399 మందికి ప్రయోజనం పొందలేదన్నమాట. ఈ దశలో త్వరలో 97,000 మంది ఎవరైతే ఉన్నారో ఇక పిఎఫ్ పొందే సభ్యులు వారికి పెన్షన్ పథకం కింద ప్రయోజనం అయితే ఈ పథకం అయితే పొందడం జరుగుతుంది అనమాట. రాత్రికే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ పెన్షన్దారులకు దాదాపు ఇక 40,000 నుంచి 50,000 మధ్యలోపు పెంచే